ఈ మధ్య రిలీజ్ అయిన ఆరోమలే సినిమా చూస్తే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు అని మొదటే అర్థమవుతుంది. నెమ్మదిగా సాగుతూ ఫీలింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా కథ ఒక ప్రేమ విడిపోయిన మనసులు లోపలి భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. పెద్ద ట్విస్టులు మాస్ ఎలిమెంట్స్ ఆశించే వాళ్ళకు ఇది కాస్త స్లోగా అనిపించవచ్చు. కానీ రిలేషన్షిప్స్ లో వచ్చే చిన్న చిన్న భావాలు, మౌనాలు, నొప్పిని చాలా రియల్ గా చూపించారు. యాక్టర్స్ చాలా నేచురల్ గా నటించారు. ఓవర్ యాక్టింగ్ ఎక్కడా కనిపించదు. ముఖ్యంగా లేట్ క్యారెక్టర్స్ ఎమోషన్స్ ని బాగా క్యారీ చేశారు. కొన్ని సీన్స్ లో వాళ్ళ కళ్ళల్లో కనిపించే బాధే సినిమాకి చాలా ప్లస్ పాయింట్. ఈ సినిమాకి మ్యూజిక్ పెద్ద అసెట్. పాటలు కథకి అడ్డంగా కాకుండా కథలో కలిసిపోయాయి. బ్యాక్గ్రౌండ్ స్కోరు మెలోడీగా ఉంది. ఎమోషనల్ సీన్స్ ని ఇంకా బలంగా చేస్తుంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే కథనం కొంచెం స్లోగా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి కనెక్ట్ కాకపోవచ్చు. కొన్ని సీన్స్ ఎడిట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే రియలిస్టిక్ స్టోరీ, నేచురల్ యాక్టింగ్, మ్యూజిక్ ప్లస్ ఎమోషనల్ డెప్త్, రిలేషన్షిప్స్ ని నిజంగా చూపించిన విధానం బాగుంది. ఆరో మాలే సినిమా అందరికీ కాదు, కానీ సైలెంట్ గా కూర్చొని ఎమోషనల్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది థియేటర్లో కేకలు వేయించే సినిమా కాదు, బయటికి వచ్చాక మనసులో ఆలోచనలు మిగిల్చే సినిమా. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.